ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది. సప్తవ్యసనాలు ఉండి విచ్చలవిడిగా తిరిగేవాడు 70 ఏళ్ళు బతికేస్తాడు. చాలామందిని చూస్తాం అలాగే. వీడు చచ్చిపోతూ ఉంటాడు, ప్రతిదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్న బెంగ, పొద్దున్నది మధ్యాహ్నం అది ఉప్పొద్దు కారం వద్దు అని 100 జాగ్రత్తలు తీసుకుంటాడు. వీడికి ఏదో వచ్చి పడుతుంది. ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్తలు అదే వచ్చింది కొంప. అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు, దేని గురించి చేశానని జీవితంలో ఆరోగ్యం గురించో, అందం గురించో, ఐశ్వర్యం గురించో, ఉద్యోగం గురించో, వివాహ జీవితం గురించో, దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అది పెద్ద వ్యాధి. దీన్ని అతి వ్యాధి అంటారు. వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి కానీ మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు, దీన్ని అతి వ్యాధి అంటారు. అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికిరాదు. ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసిందే. ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి, అసలు ఆరోగ్యం అన్న మాట ఆలోచించండి. చిత్రం ఆ రోగాన్ని భావన, అరోగస్య భావం ఆరోగ్యం. రోగం లేకుండా ఉండడం అంతే. రోగం లేకుండా ఉంటే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు. అంచేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇంకేదో ఆరోగ్యం పెంచేద్దాం, ఇంకా ఏదో 6 ప్యాక్ 8 ప్యాక్, మొహంలో కళ గ్లో, దేనికి ఇవన్నీ? ఇంక అనేసరికి ఏమవుతుంది, శీతాకాలం లేపనాలు వేరే, వర్షకాలం లేపనాలు